ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై దాడికి ప్రయత్నం జరిగింది. వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి ప్రయత్నించారు. అఖిలప్రియ వెలగపూడిలోని సచివాలయానికి వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. కొందరు కార్యకర్తలు ఆమె కారును బైకులతో వెంబడించారు. అఖిలప్రియను అడ్డుకోబోయారు. కారు నాపి అద్దాలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే గన్మెన్లు కార్యకర్తలను అదుపు చేశారు. గన్మెన్ల సాయంతో దాడి నుండి తప్పించుకున్నారు ఎమ్మెల్యే అఖిలప్రియ. తనపై వైసీపీ కార్యకర్తలు కొందరు దాడికి ప్రయత్నించారన్నారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వెలగపూడిలో సచివాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారామె. తన కారుపై దాడికి ప్రయత్నించారని, అద్దాలను ధ్వంసం చేయాలని చూశారన్నారు అఖిలప్రియ. వెలగపూడి దగ్గర జగన్ ప్రోగ్రాం ఉన్నట్టు తనకు తెలియదన్నారు. ఆ ప్రాంతంలో రోడ్డు బ్లాక్ అయి ఉందన్నారు. ముందుకు వెళ్లలేరని పోలీసులు తనతో చెబుతున్నారని, ఆ సమయానికి ప్రయత్నించారని చెప్పారు. కారు వెనక్కి తీసుకోవడానికి వీల్లేకుండా చేశారన్నారు. తనపై దాడి జరగలేదంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను అఖిలప్రియ ఖండించారు. ఒక మహిళ తనపై దాడి జరిగిందని చెబితే ఖండించకుండా జరగలేదనటం సరికాదన్నారు. జరిగిన ఘటనపై పోలీస్ కేసు పెడతారని చెప్పారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే. వెలుగుపూడికి వెళ్ళి సెక్రటేరియట్లో నాకు పనులు ఉన్నాయి సరే చూసుకుందామని చెప్పి అటువైపు వెళ్ళాను. బ్యానర్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా వెళ్తున్నప్పుడు చాలామంది బైక్ పైన స్టంట్స్ చేసుకుంటూ ఈ వచ్చేపోయే వెహికల్స్ని ఆపుతూ 40-50 మెంబర్స్ ఉండింటారు. సిఐ గారు ఎస్ఐ గారు అక్కడ ఉండిన్నారు. ఇక్కడ వే క్లోజ్ అయిపోయింది మేడం, వెళ్ళడానికి కుదరదు, మీరు వేరే రూట్లో వెళ్ళాలని చెప్పి ఆయన ఆపి ఆయనతో మాట్లాడుతున్నాడు. మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని ఉన్నారు, కండవాలు వేసుకొని ఉన్నారు. గుర్తుపట్టి ఇంక పక్కకు జరగట్లేదు. బండి దగ్గర నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు. మొత్తం యాడ్ అయిపోతున్నారు. గట్టిగా అరుస్తున్నారు, బండి మీద కొడుతున్నారు, అద్దం పగలగొట్టడానికి ట్రై చేస్తున్నారు. సరే ఇంకా గన్మెన్ దిగారు. తర్వాత కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు. ఏదో విధంగా మేము వెనక్కి వచ్చి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాము. ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి దేవినేని ఉమా. వైసీపీ కార్యకర్తలు బరితెగించి దాడికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. అమరావతిలో అరాచకం సృష్టించడానికి జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు మంత్రి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విధంగా శాసనసభ్యురాలి కారు మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం, చాలా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే ఒక మహిళా శాసనసభ్యురాలు సెక్రటేరియట్ భవనానికి వెళ్తూ ఉంటే ఈ విధంగా మరి బరితెగించడం అనేది ప్రజాస్వామ్యంలో సహించరాంది. ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి భూములు సమీకరించిన గ్రామాల్లో ప్రతిపక్ష నేత జగన్ పర్యటించారు. సమీకరణలో భూములు ఇవ్వని వారి నుండి సేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కొందరు రైతులు భూములు ఇవ్వబోమని చెబుతున్నారు. ఇప్పటికే సమీకరణ పద్ధతిలో ఇచ్చిన రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భూముల్ని ఎలాగోలా కొన్నాళ్లు కాపాడుకుంటే తర్వాత వచ్చే ప్రజాప్రభుత్వం రైతులకు పూర్తి న్యాయం చేస్తుందని జగన్ హామీ ఇచ్చారు. ఈ 2 ఏళ్ళు ఎలాగో కోట్లకు పోయో ఇంకొక రకంగానో కోట్లకు పోయో ధర్నాలు చేసో ఏదో రకంగానో ఈ 2 సంవత్సరాలు మన భూములు ఎట్టోగొట్ట మనం కాపాడుకున్న తర్వాత నేను చెప్తా ఉన్నాను, ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం, మన అందరి ప్రజల ప్రభుత్వం. ఆ తర్వాత ఎవరు ఈ భయంతో బతకాల్సిన పని లేదు. ఆ తర్వాత మీకు మంచి రేటు వచ్చేట్టుగా మీరంతకు మీరే వ్యాపారాలు చేసుకునేట్టుగా బ్రహ్మాండమైన కాపుతాలు బ్రహ్మాండంగా కడతామని చెప్పి కూడా మళ్ళా చెప్తా ఉన్నాను. సమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు వచ్చిన ప్లాట్లలో కమర్షియల్ భవనాలు నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదన్నారు జగన్. కేవలం సింగపూర్ కంపెనీలకే 22 అంతస్తులు నిర్మించుకునే అవకాశం ఇస్తున్నారని చెప్పారు. రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని విమర్శించారు జగన్. చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే నచ్చుతారో, కమిషన్ల కోసం భూములు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు G+22 గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 22 ఫ్లోర్లు కట్టచ్చట. కానీ ఎవరికైతే రైతులకి 450 గజాలు కమర్షియల్ స్పేస్ ఏదైతే ఇస్తారో వాళ్ళు మాత్రం ఇళ్లకు G+3 మాత్రమే కట్టాలట, లేకపోతే G+12 మాత్రమే, అంటే 12 ఫ్లోర్లు మాత్రమే కట్టాలట. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి దేవినేని.
జగన్ పంటకు పట్టిన చీడ పురుగు లాంటి వాడంటూ వ్యాఖ్యానించారు దేవినేని ఉమా. పురుగుల మందులు పిచికారీ చేసి చీడను వదిలించినట్లు రైతులే జగన్కు బుద్ధి చెబుతారని విమర్శించారు మంత్రి. జగన్మోహన్ రెడ్డి లాంటి చీడ పురుగు పంటకు పట్టిన చీడ లాంటి వాడు. రైతు పిచికారీ కొట్టి ఈ చీడ పురుగుని ఎలా వదిలిస్తారో జగన్మోహన్ రెడ్డి లాంటి చీడ పురుగు పంటకు పట్టిన చీడని అమరావతి రైతులు కూడా అదేవిధంగా ఈ చీడను తొలగిస్తారు. అతను చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నాడు. ఎందుకంటే ఇటువంటి అసమర్థ దౌర్భాగ్య ప్రతిపక్ష నాయకుడిని విమర్శించాలంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంది. దావోస్ లో సీఎం చంద్రబాబు 4వ రోజు పర్యటన కొనసాగింది. తాజాగా ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలను వివరించారు. కుమియుమి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రెసిడెంట్ ఎస్ఈఓతో భేటీ అయ్యారు చంద్రబాబు. టెక్నాలజీ, ప్రాజెక్టు మేనేజ్మెంట్ రంగాల్లో కుమియుమి ఆసక్తి చూపింది. తిరుపతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ కంపెనీ వారణాసి నగర అభివృద్ధిలో భాగస్వామిగా ఉంది. క్లియర్ ప్లాన్తో రావాలని కంపెనీ ప్రెసిడెంట్ను కోరారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత టెక్నాలజీస్ ఫర్ టుమారో పేరుతో జరిగిన సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి. What I wanted to impress upon you, in India, we are very strong. Demographic dividend is in our advantage. No country is having this advantage. Another 3 to 4 decades, we will have that advantage. Second one, we are very strong in technology. These two things are going to help us in a big way. ప్రకాశం జిల్లాలోని ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల్లో కిడ్నీ బాధిత మృతుల సంఖ్య 425కు చేరింది. తాజాగా పీసీపల్లి మండలంలో మరో 2 బాధితులు మృతి చెందారు. ఇవాళ పీసీపల్లిలో కిడ్నీ బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఇప్పటికే ఇక్కడ 425 మంది మృతి చెందగా 2000 మందికి పైగా కిడ్నీ వ్యాధులతో చికిత్స పొందుతున్నారు. డయాలసిస్ కోసం ఒంగోలుతో పాటు గుంటూరు, నెల్లూరు ఆసుపత్రుల చుట్టూ తిరగలేక నరకయాతన పడుతున్నారు. వందలాది గ్రామాల ప్రజలు రక్షిత తాగునీరు లేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీపల్లి మండలం దేశరెడ్డిపల్లిలో నరసింహారావుతో పాటు మిట్టమీదపల్లి గ్రామంలో వెంకటస్వామి అనే మరో బాధితుడు మృతి చెందాడు. కిడ్నీ బాధితుల వరుస మరణాలతో ఫ్లోరోసిస్ ప్రభావిత గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ పీసీపల్లి ప్రాంతంలో జగన్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ తాగునీటి సరఫరా, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ తెలంగాణ సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం మిషన్ భగీరథ అమలు తీరు పరిశీలించేందుకు పరమేశ్వరన్ తమ టీంతో వచ్చారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని కేసీఆర్ వారికి వివరించారు. నిర్ణీత సమయంలో భగీరథను పూర్తి చేసి తెలంగాణ పల్లెలను తాగునీటి సమస్య నుండి విముక్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన శుద్ధి చేసిన తాగునీటి సరఫరా విధానం దేశంలోనే వినూత్నమైనదన్నారు పరమేశ్వరన్. మిషన్ భగీరథ దేశానికి ఆదర్శమంటూ ప్రశంసించారు. ఈ పథకాన్ని గజ్వెల్లో ప్రారంభించిన ప్రధాని మోదీ ఢిల్లీ వచ్చాక స్వయంగా తమకు వివరించారని తెలిపారు స్వచ్ఛ భారత్ చైర్మన్ పరమేశ్వరన్. దీనిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి క్షేత్రస్థాయిలో దీని గురించి తెలుసుకున్నారు పరమేశ్వరన్. మిషన్ భగీరథకు కేంద్రం నుండి రావాల్సిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని పరమేశ్వరన్ తెలిపారు. 1041 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ గ్రామాలకు అయ్యే 800 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. తొలి రోజు 100కు పైగా కొరియన్ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణలో ప్రత్యేకంగా కొరియా సంస్థల కోసం కొరియన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. శాంసంగ్ కంపెనీ ప్రతినిధులతో విడిగా భేటీ జరిపిన తెలంగాణ మంత్రి తమ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలంటూ ప్రతిపాదించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలను, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి కొరియా కంపెనీలకు వివరించారు. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల కోసం కల్పిస్తున్న మౌలిక వసతులు, ప్రత్యేక పాలసీ కూడా కేటీఆర్ వివరించారు. సిఎల్లో శాంసంగ్ ఇన్నోవేషన్ మ్యూజియంను సందర్శించారు ఆయన.
వచ్చే బడ్జెట్లో మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద స్థాయిలో నిధులు కేటాయిస్తామన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గొర్రెల కాపరులకు పావలా వడ్డీ కింద సబ్సిడీతో రుణాలు ఇస్తామన్నారు. వారి సంక్షేమంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశమైంది. మరోసారి చర్చించి తుది నివేదికను సీఎంకి ఇస్తామన్నారు మంత్రి. డెఫినెట్గా వారిని ఆర్థికంగా సామాజికంగా పరిపుష్టి కలగాలన్నటువంటి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ చాలామంది చాలా ఒపీనియన్స్ కూడా చెప్పిండ్రు, ఎట్లా స్ట్రక్చర్ ఎట్లా ఉంటే బెటర్గా ఉంటుంది, తప్పకుండా వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా బలపడాలి కమ్యూనిటీస్ అంతా అనేటువంటి ఉద్దేశంతో సబ్ కమిటీ వేయడం జరిగింది. అయితే దీంట్లో డీటెయిల్గా చాలా అంశాలు మాట్లాడడం, ఈ 2-3 మీటింగ్లు అయిన తర్వాత అదంతా సబ్మిట్ చేసే ముందు మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకత మొదలైందన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. వరంగల్లో జరిగిన నిరసన కార్యక్రమానికి టీపీసీసీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. నోట్ల రద్దు వల్ల రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే సీఎం కేసీఆర్ బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు ఉత్తమ్. తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది కలుగుతుంటే ఈ నోట్ల రద్దుపై ఏ స్వార్థంతో ఏ అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి కేసీఆర్ గారు నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతున్నాడో ఈ తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. రైతులకు రుణమాఫీ చేయరు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయరు. ప్రభుత్వ పాఠశాలల్లో మరి మీలో చాలా మందికి తెలుసు, మధ్యాహ్నపు భోజనం వంట చేసే మహిళలకు, మహిళా సంఘాలకి ఈ దౌర్భాగ్యపు టీఆర్ఎస్ ప్రభుత్వం 4-5 నెలల నుంచి బిల్లులు ఇవ్వలేదు. ఎటువంటి బంగారు తెలంగాణ నిర్మిస్తుండో కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అక్కడేమో నరేంద్ర మోదీ గారు ఈ దేశం మొత్తాన్ని ఇబ్బంది పెట్టి దేశ ప్రగతిని కుంటుపరిచే విధంగా అభివృద్ధి, సుపరిపాలనే 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమ ఎజెండా అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. ఖచ్చితంగా 5 రాష్ట్రాల్లో గెలిచి తీరుతామన్నారు ఆయన. పంజాబ్లో పోటాపోటీ ఉన్నా మళ్లీ తమ కూటమి గెలిచి తీరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఆయన. యూపీలో ప్రజలు అఖిలేష్ను ఇంటికి పంపటం ఖాయమన్నారు వెంకయ్య. సమాజ్వాదీ పార్టీ కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. పరిపాలన అధోగతి పాల్పడించారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. కుంభకోణాల్లో, కుమ్ములాటలో మునిగిపోయారు. ఆఖరికి ఆ కొడుకు నాయన కూడా కుమ్ములాటలో పోయారు. ఇప్పుడు మళ్ళా కలుస్తామంటున్నారు. ఎప్పుడు గెలుస్తారో, ఇప్పుడు ఇడిపోతారో మనకు తెలియదు. నాకు సైకిల్ గుర్తు చూసినా సంతోషపడుతున్నాడు. సైకిల్ గుర్తు వచ్చింది సరే, సైకిల్ పైన వెనక సీట్లు ఎవరిని ఎక్కించుకుంటావు? మీ నాయన్ని ఎక్కించుకుంటావా, లేదా రాహుల్ గాంధీని ఎక్కించుకుంటావా? ఎవరో కూడా ఎక్కించుకొని సైకిల్లో ఇంటికి పోవాయా అని చెప్పి జనం పిలిపిపోతున్నారు. స్పష్టంగా ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, గోవాలో, మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. పంజాబ్లో పోటీ గట్టిగా ఉంది. అయినప్పటికీ కూడా అంతిమంగా అక్కడ బీజేపీ అకాలీదళం గెలుస్తున్న విశ్వాసం నాకు కూడా ఉంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటిస్తారు. భద్రాచలంలో రేపు, ఎల్లుండి జరిగే పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారాయన. తెలంగాణలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చిస్తారు అమిత్ షా. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా భద్రాచలంలో ఈ నెల 21, 22వ తేదీల్లో జరిగే పార్టీ కార్యవర్గ సమావేశాల్లో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త రచ్చ మొదలైంది. ఈసారి ఈవోగా నార్త్ ఇండియాకు చెందిన ఐఏఎస్ ను నియమిస్తారన్న వార్త కలకలం రేపుతోంది. దీంతో తెలుగు ఐఏఎస్ నే ఈవోగా నియమించాలన్న డిమాండ్ పెద్దదవుతోంది. టీటీడీ ఉద్యోగుల్లో 95% మంది తెలుగు వాళ్లే ఉన్నారు. శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తులలోనూ మెజారిటీ తెలుగు వాళ్లే. ఉద్యోగులతో పని చేయించుకోవాలన్నా, భక్తుల సమస్యలు విని సరైన సౌకర్యాలు కల్పించాలన్నా తెలుగు వచ్చిన అధికారి అయితే కరెక్ట్ అంటున్నారంతా. ఈ కారణంగానే ఇప్పటి వరకు తెలుగు వాళ్లని ఈవోలుగా నియమిస్తూ వచ్చారు. దేవస్థానం ఉద్యోగులతో సరైన సంబంధాలు ఉండాలంటే కూడా తెలుగు భాషకు చెందిన ఈవోనే నియమించాలంటూ టీటీడీ బోర్డు మెంబర్లు అభిప్రాయపడుతున్నారు. టీటీడీ కార్యనిర్వహణాధికారిగా తెలుగు ఐఏఎస్ ఉండటమే కరెక్ట్ అంటున్నారు భక్తులు. ఇతర రాష్ట్రాల ఐఏఎస్లు నియమిస్తే తెలుగు భక్తులకు ప్రాధాన్యత ఇవ్వరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెలికాని అన్నారావు గారు అనేటువంటి ఆయన మహంతుల దగ్గర ఉండి పనిచేసిన వారు కాబట్టి ఆయన బాగా విద్యావంతులు కనుక వారిని మొట్టమొదటి ఈవోగా ఇక్కడ నియమించడం జరిగింది. ఆ తర్వాత కూడాను ఐఏఎస్ ఆఫీసర్లంటి గొప్ప ఉన్న పరిపాలనాధ్యక్షులను ఈవోలుగా వీళ్ళు ఇక్కడ నియమించడం జరిగింది.
తరువాత చైర్మన్లు కూడా నియమించడం జరిగింది. వీరందరూ కూడా స్వామికి భక్తులు, శ్రీనివాసుని భక్తులుగా ఉండి సేవా కైంకర్య బుద్ధితో వచ్చి సాగిస్తూ వచ్చారు. ఇది పరిపాలనా పద్ధతి. ముఖ్య అధికారిగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పూర్తిగా ఆధ్యాత్మిక భావన ఉండాలి, దాని మీద అవగాహన ఉండాలి. ముఖ్యంగా భాష కూడా ఎందుకంటే ఈరోజు వేరే ప్రాంతాల నుంచి భక్తులు వచ్చినా సరే ఇక్కడ దాదాపు 22,000 మంది పైచులకు ఉద్యోగస్తులు పనిచేస్తున్నారండి ఇక్కడ. కాబట్టి ఈ ఉద్యోగస్తులందరితో అవినాభావ సంబంధాలు అవన్నీ ఏర్పరచుకుంటే ముఖ్యంగా భాష కూడా ముఖ్యం. తెలుగువాడైతే ఇంకా బాగుంటుందని చెప్పి గత కొన్ని సంవత్సరాలు మనం గమనించినట్టయితే ఆ సాంప్రదాయం కొనసాగుతూ వస్తున్నది. అదేవిధంగా రాబో రోజుల్లో అదే సాంప్రదాయం కొనసాగించాలని చెప్పి ముఖ్యంగా ఆధ్యాత్మిక భావన, భగవత్ చింతన ఉన్నటువంటి అధికారులని ఇక్కడ కార్యనిర్వహణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కర్నూలు జిల్లాలో రాజకీయ రచ్చకు దారితీస్తోంది. 2 సార్లు సీఎంగా పనిచేసిన కోట్ల విగ్రహాన్ని ఆయన అభిమాని కమతం భాస్కర్ రెడ్డి ప్యాప్లీ పట్టణంలో 3 ఏళ్ల క్రితం నిర్మించారు. అయితే ఇంతవరకు దాన్ని ఆవిష్కరించలేదు. ఈ నెల 11న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ప్రారంభింపచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఢిల్లీలో కాంగ్రెస్ మీటింగ్ కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. ఇందులో విగ్రహంపై వివాదం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ విజయమోహన్ కు ఎక్కడ నుండి సమాచారం వచ్చిందో తెలియదు కానీ కోట్ల విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేకపోతే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సర్వే చేసిన ప్యాప్లీ రెవెన్యూ అధికారులు విగ్రహం ప్రభుత్వ స్థలంలోనే ఏర్పాటు చేశారని, అనుమతి లేకుండా ఎందుకు ఈ పని చేశారంటూ విగ్రహాన్ని నిర్మించిన కమతం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ నోటీసుతో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రభుత్వ స్థలాల్లోనే విగ్రహాలుంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం ఒకటే అడ్డం వచ్చిందా అంటూ ప్రశ్నించారు. కలెక్టర్ తీరు పచ్చ చొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తల కంటే అధ్వాన్నంగా తయారైంది అంటూ మండిపడ్డారు. కోట్ల విగ్రహంపై చేయి వేసి చూడండి ఏం జరుగుతుందో అంటూ హెచ్చరించారు ఆయన తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి. మీడియాను నియంత్రించేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు టీఈడబ్ల్యూజే నేతలు. నిబంధనల పేరుతో కవరేజ్కి వెళ్లిన పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సభ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమస్యలపై గళమెత్తారు జర్నలిస్టు యూనియన్ నేతలు. ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు యూనియన్ నేతలు పాల్గొన్నారు. పర్టికులర్గా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్కి, జర్నలిస్టు కూడా అక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది. ఎజిటేటర్స్, వైలెంట్ ఎజిటేటర్స్ మీద లాఠీ చార్జ్ జరుగుతుంది. తన్నులు తినాలా వర్కింగ్ జర్నలిస్టులు, దోస్ ఆర్ కవరింగ్? అంతేగా, వాళ్ళతో పాటు ఉండి తన్నులు తినాలా? పక్కనున్న గోడ దూకి లోపలికి పోతామనుకో ట్రెస్ పాస్ అవుతుంది. వెళ్ళకూడదు, తన్నులు తినాలి, అక్కడే ఫోటోగ్రాఫర్లు ఉండాలి, అక్కడే ఇచ్చేయాల. ఇది విచిత్రంగా ఉంది, ఇది నాన్సెన్సికల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని నిర్మిస్తూ ఉన్నారు. ఆ రాజధానికి సంబంధించి ఆలస్యం అయ్యేట్టుంది కాబట్టి ఒక తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక శాసన భవనాల సముదాయాన్ని కూడా నిర్మించుకుంటున్నారు. అది చూడటానికి వెళ్తే కూడా విలేకరులు వెళ్ళడానికి వీల్లేదన్నారట. ఇది ఇట్లాంటిది అన్ని చోట్ల, ఒక రాష్ట్రం, ఒక దేశం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మీడియా మీద తీవ్రమైన అసహనం పెరిగిపోతూ ఉన్నది. అనుమతులు లేకుండా బయో పురుగు మందులు విక్రయిస్తున్న కంపెనీపై గుంటూరు అర్బన్ పోలీసులు దాడులు నిర్వహించారు. 6 అగ్రహారంలో ప్లాంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ పేరుతో నకిలీ బయో పురుగు మందులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో గుంటూరు అర్బన్ పోలీసులు ఆ కంపెనీకి సంబంధించిన గడౌన్ షాప్లో తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా అనేక రకాల పురుగుల మందులు విక్రయిస్తున్నట్టు ఈ తనిఖీల్లో తేలింది. అయితే తమకు అనుమతులు ఉన్నాయని యజమానులు చెప్పడంతో మరింత లోతుగా తనిఖీలు చేపట్టారు అధికారులు. అయితే ఇందులో కేవలం 10 రకాల పురుగుల మందులకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, మిగిలిన 20 రకాల పురుగుల మందులకు అనుమతులు లేవని తేలింది. దీంతో అనుమతి లేని పురుగుల మందులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. 20 రకాల పురుగుల మందు బాక్సులను పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ ₹1 కోటి వరకు ఉంటుందని అధికారుల అంచనా. బ్రెయిన్ డెడ్ అయిన అమ్మాయి అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు కుటుంబ సభ్యులు. 2 రోజుల క్రితం సూర్యాపేటలో సాహితీ స్కూల్ నుండి శ్రీహరికోట విహారయాత్రకు వెళ్లారు విద్యార్థులు. అయితే ఓ దాబా దగ్గర రోడ్డు క్రాస్ చేస్తుంటే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీచర్ ప్రాణేశ్వరి ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
ప్రియాంక అనే విద్యార్థికి యశోద ఆసుపత్రిలో చికిత్స అందించగా బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో విద్యార్థిని ఆర్గాన్స్ దానం చేయడానికి ముందుకొచ్చారు పాప పేరెంట్స్. చెన్నైలో ప్రోటిస్ ఆసుపత్రికి బ్రెయిన్, హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి కళ్ళు, నిమ్స్కు కిడ్నీ, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి లివర్ను దానం చేశారు. వీళ్ళు ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు చెప్పారు బ్రెయిన్ డెడ్ ఆల్మోస్ట్ ఓన్ బ్రీతింగ్ లేదు. సో వెంటిలేటర్స్ తోటి సాయంతో వాళ్ళు ఇంతసేపు బతికిచ్చారు. సో అది చూసి మేము ఇనిషియలీ మాకు పేరెంట్స్కి మోటివేట్ చేసి ఇట్లా డొనేషన్ చేస్తే మనం వేరే వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి మోటివేట్ చేసి మట్లా కలిసిదే కదా, ఒక 10 మంది ఒక ఇద్దరికైనా ఉపయోగం వస్తుంది అనే డిస్కౌంట్ తోటి సరే ఎలాగైనా మోటివేషన్ చేసిండ్రు. సరే ఎలాగైనా మా పాప బతకకుండా వేరే వాళ్ళైనా బతుకుతారు అన్నట్టుగా. హైదరాబాద్లో లంగర్ హౌస్ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. పద్మనాభనగర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో 72 తులాల బంగారు నగలు, 15,000 రూపాయలను ఎత్తుకెళ్లారు దొంగలు. మహమ్మద్ రషీద్ అనే వ్యాపారి ఇంట్లో ఈ చోరీ జరిగింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంట్లో వారంతా హాస్పిటల్కి వెళ్లగా దొంగలు దోచుకెళ్లారు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత చోరీ గురించి తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో జరిగిందట. వీళ్ళు పక్కన ఇంట్లో వాళ్ళ పక్కన గల్లీలో వాళ్ళ మదర్ ఉంటుంది, ఇలా వీళ్ళ కోడలు వాళ్ళ మదర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసేసి 1 అవర్లో చివరకు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఇది 70 తులాస్ గోల్డ్ పోయింది. దీన్ని మేము కేసు ఇంతకుముందు మాకు 10 o'clock కంప్లైంట్ వచ్చింది. కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు. మద్యం మత్తులో అత్యాచార యత్నానికి పాల్పడ్డ వ్యక్తిని ఓ యువతి చితకబాదింది. నెల్లూరు జిల్లాకు చెందిన మధు అనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల వేములవాడ బతుకు తెరువు కోసం వెళ్లాడు. వేములవాడ దేవస్థాన పరిసరాల్లో ఉన్న ఓ భక్తురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బు ఆశ చూపి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అనుకోని ఘటనతో షాక్కు గురైన యువతి ఆ తర్వాత అతని ఒళ్లు హోనం చేసింది. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించింది. ఆకతాయిల గోల ఎక్కువైందని ఆలయ అధికారులు ఇప్పటికైనా సరైన చర్యలు చేపట్టాలంటూ విజ్ఞప్తి చేశారు భక్తులు. స్వైన్ ఫ్లూ మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే వ్యాధి బారిన పడి హైదరాబాద్లో 3 మృతి చెందారు. మొత్తం 18 రోజుల్లో 15 కేసులు నమోదయ్యాయి. చాప కింద నీరులా స్వైన్ ఫ్లూ విస్తరిస్తూ ఉండడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు నగరవాసులు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి స్వైన్ ఫ్లూ త్వరగా వ్యాపిస్తుందని వైద్యులు అంటున్నారు. రోగ నిరోధక శక్తిని కోల్పోయిన వారిపై కూడా స్వైన్ ఫ్లూ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. ఏపీ కూడా స్వైన్ ఫ్లూతో వణికిపోతోంది. చిత్తూరు జిల్లా చుక్కావారిపల్లెకు చెందిన ఓ మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చలి తీవ్రత అధికంగా ఉండడంతో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏ వయసు అయినా కూడా ఈ స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ కావచ్చు. ఆడ మగ తేడా ఏముండదు. ఈ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు బాగా ఎక్కువ జలుబు చేస్తుంది, జ్వరము విపరీతంగా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, నీరసించిపోతాము, సత్తువ లేకుండా నీరసించిపోతాము. తర్వాత సంవత్సరం బాడీ లోపల ర్యాషెస్ లాంటివి రావచ్చు, వాంతులు, మోషన్స్ కూడా సంభవించవచ్చు. ఈ రన్నింగ్ నోస్, టెంపరేచర్ కంటిన్యూగా 2-3 రోజుల వరకు తగ్గకుంటే తప్పకుండా స్వైన్ ఫ్లూ సస్పెక్ట్ చేయొచ్చు. ఈ స్వైన్ ఫ్లూ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ ఏంటంటే గాలిలో తేమ ఎక్కువ ఉండి టెంపరేచర్ లో ఉంటేనే ఒకరి ద్వారా ఒకరు స్ప్రెడ్ అవుతుంది. జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న తమిళుల ఆందోళనలు రోజు రోజుకు ఉధృతం అవుతున్నాయి. మధురై, కోయంబత్తూరులో పాటు చెన్నై మెరీనా బీచ్ తీరంలో జల్లికట్టు ఆందోళన కొనసాగుతోంది. జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటే జల్లికట్టుకు వ్యతిరేకంగా కోర్టుకెక్కిన పిటాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. జల్లికట్టు కోసం కొనసాగుతున్న ఆందోళనలు తమిళనాడు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా ఆర్డినెన్స్ జారీ చేయాలంటూ ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం. తమిళ ఎంపీలు కూడా ప్రధానిని కలిశారు. జల్లికట్టు తమిళనాడు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని వెంటనే నిషేధం తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు నేతలు. దీంతో జల్లికట్టు వివాదంపై ప్రధాని కార్యాలయం స్పందించింది.
తమిళనాడులో తాజా పరిణామాలపై ప్రధాని మోదీకి పూర్తి సమాచారం ఉందని పీఎంఓ వెల్లడించింది. తమిళ సంస్కృతి అంటే ప్రధానికి అపారమైన గౌరవమని, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున వేచి చూసే ధోరణిలో ఉంది మోదీ సర్కార్. ఈ నేపథ్యంలో త్వరలో కేంద్ర బృందాన్ని తమిళనాడుకు పంపించి అధ్యయనం చేస్తామని కేంద్రం తెలిపింది. కేంద్ర బృందం నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రధాని కార్యాలయం వివరణ ఇచ్చింది. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు అనుకూలంగా ఉద్యమిస్తున్న ఆందోళనకారులకు మద్దతుగా నిలుస్తారని తెలిపారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్. తమిళల మనోభావాలు గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. తమిళనాడు వాసులకు పొంగల్ అతిపెద్ద పండుగని, పండుగ రోజు నుంచే జల్లికట్టు మొదలవుతుందని తెలిపారు. అయితే ఆందోళనకారులు సంయమనం పాటించాలని సూచించారు. హింసాత్మక ఘటనలకు చోటివ్వకుండా నిరసన తెలపాలన్నారు. న్యాయం కోసం సంఘ వ్యతిరేక శక్తులను, రాజకీయ నాయకులను ఈ పోరాటాలకు దూరంగా ఉంచాలన్నారు రవిశంకర్. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న 2017-18 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ గురువారం నుండి ప్రారంభమైంది. ఈ శుభకార్యాన్ని హల్వా వేడుకతో ఘనంగా ప్రారంభించారు ఆర్థిక మంత్రి జైట్లీ. నార్త్ బ్లాక్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో హల్వా వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆర్థిక శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ ముందు హల్వా వేడుక జరపడం ఆనవాయితీ. సంప్రదాయం ప్రకారం పెద్ద కడాయిలో హల్వా తయారు చేశారు. అనంతరం ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ హల్వా పంచారు అరుణ్ జైట్లీ. హల్వా వేడుక అనంతరం స్టాఫ్ అంతా బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ లో నిమగ్నమయ్యారు. ఈ బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టేంత వరకు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కూడా టచ్ లో ఉండరు. ఫోన్లతో పాటు ఇతర కమ్యూనికేషన్ సాధనాలు కూడా వీరికి అందుబాటులో ఉండవు. అందరు పకడ్బందీగా ఈ పత్రాల ప్రింటింగ్ జరుగుతుంది. కేవలం అత్యంత సీనియర్ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో మొత్తం 100 మందికి పైగా అధికారులు బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ లో పాల్గొంటున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 3వ సారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.